ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 30K సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి 30,000 మందికి అంటే మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అంటే అంత ఈజీ కాదండి. మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు, జోక్స్ ఉండవు, ఇంకేది నవ్వుకోవటానికి ఏముండదు. మన ఛానల్లో ఉండేదల్లా డబ్బు చక్కగా ఎలా పొదుపు చేసుకోవాలి, చిన్న సంపాదనలు ఎలాగ సంపాదన మొదలు పెట్టాలి, బిజినెస్లో ఉంటే మెల్లిగా బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి బిజినెస్ పెట్టాలి, అలాగే దాచుకున్నటువంటి డబ్బుని ఏం చేయాలి, జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలి, మన జీవితంలో తట్టుకోలేనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటి వీడియోసే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి వీటిని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అయితే ఆ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళలో మీరున్నారు కాబట్టి మెయిన్గా మీకు చాలా థ్యాంక్స్ అండి. మెయిన్గా ఈ 30K స్పెషల్ వీడియో నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే యూట్యూబ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని విషయాలు, ఈ విషయాలు కనుక మీరు వింటే ఖచ్చితంగా మీరు ఇప్పటికీ యూట్యూబ్ స్టార్ట్ చేసి దాన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు అంటే యూట్యూబ్ అసలు స్టార్ట్ చేద్దామా వద్దా అనుకున్నా, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకున్నా మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. మీరైతే యూట్యూబర్ అయిపోతారనమాట. అయితే యూట్యూబ్లో మెయిన్గా నేను ఎలాగా మరి ముందుకు వెళ్ళాను, ఎలాగ అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, మరి నేను యూట్యూబ్లో ఏం చేస్తాను, దానికోసం ఎంత ఖర్చు పెట్టాను, అలాగే నాకు ఎడిటింగ్ ఏం చేస్తాను అనేది, ఎలా చేస్తాను అనేటటువంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవటానికి ఈరోజు నేను రెడీగా ఉన్నానండి. అయితే ఈ 30,000 మంది కాకుండా ఇంకా మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా మన వీడియోస్ని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రాబోయే వీడియోస్ ఇక ముందు ఉన్న ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కంటే కూడా ఎంతో యూస్ఫుల్లీ రాబోతున్నాయండి. అయితే యూట్యూబ్ అయితే నేను సరదాగా మొదలు పెట్టానండి. సరదాగా అంటే ఏదో చూద్దాం, అందరూ చేస్తున్నారు, మనకు కూడా తెలిసింది, ఒక వీడియో చేసి పెడదామని చెప్పి ఒక వీడియో చేసి పెట్టానండి. అయితే అలా 2-3 వీడియోస్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనమైతే మెయిన్గా ఏం చూసుకుంటాం, వ్యూస్ చూసుకుంటాం. అయితే ఎవరు చూడటం లేదు కదా, ఇంకెందుకు చేయటం అన్నట్టు కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గి కొన్నాళ్ళు ఆపేశానండి. అయితే 1 సంవత్సరం పాటు నేను చేయనప్పుడు నేను వెనక్కి తిరిగి మళ్ళీ ఎందుకో ఛానల్ని వాచ్ చేసినప్పుడు ఆ వీడియోస్లో ఒక వీడియో అయితే వైరల్ అయిందండి. అప్పట్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఒక వీడియో బాగా జనాలు చూసేసారు కాబట్టి నన్ను కూడా ఇష్టపడుతున్నారు, నా కంటెంట్ని ఇష్టపడుతున్నారు, నేను చెప్పేదాన్ని వింటున్నారు అనేటటువంటి విషయం నాకు బాగా అర్థమయ్యి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మొదలు పెట్టానండి. అయితే వీడియోస్ చేసేటప్పుడు నేను చేసినటువంటి మెయిన్ తప్పు ఏంటి అంటే కంటిన్యూషన్గా వీడియోలు చేయకపోవటం అండి. కంటిన్యూషన్గా ఎప్పుడైనా సరే యూట్యూబ్ని మొదలుపెట్టినప్పుడు కంటిన్యూషన్ ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే నేను ఎక్కువగా అలాగా చేయలేదు. కొన్నాళ్ళు చేయటం, మళ్ళీ 4 నెలలు ఆపటం, మళ్ళీ చేయటం, 4 నెలలు ఆపటం, మళ్ళీ చేయటం. అందుకనే సక్సెస్ అనేది చాలా స్లోగా వచ్చింది. అదే మీరు కనుక ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అనేది తప్పకుండా త్వరగా వస్తుందన్నమాట. అయితే యూట్యూబ్లో అసలు నిజంగా సంపాదిస్తామంటారు, యూట్యూబ్లో నిజంగా జీతం వస్తుందా రాదా అని తెలుసుకోవటానికి కూడా నేను ఒక రాయేసి చూశానండి. అయితే యూట్యూబ్ నుంచి అయితే జీతం వచ్చే మాట నిజమే అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నేను కూడా శాలరీస్ తీసుకున్నాను కాబట్టి. అయితే నాకు రెగ్యులర్ శాలరీస్ రావండి, 2 మంత్స్కి 3 మంత్స్కి ఇంత పేమెంట్ అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలుసు కదా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయను. అయితే ఇక ముందు నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటాను. అయితే యూట్యూబ్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను అనేటటువంటి విషయం, జనరల్గా నా ఖర్చుల గురించి మీకు తెలుసు కదా, ఎప్పుడు పొదుపు అనే దాన్ని నేనేం ఖర్చు పెడతాను చెప్పండి. జస్ట్ నాకున్నటువంటి ఫోన్తోనే నేను వీడియోస్ తీయటం అనేది స్టార్ట్ చేశాను. ఏం లేదండి, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కింద ప్లస్ అనే బటన్ ఉంటుంది. ప్లస్ అనే బటన్ నొక్కితే ఆల్రెడీ మనం కెమెరాలో ఏదైనా వీడియోస్ చేసుకొని ఉంటే దాన్ని అప్లోడ్ చేయడం, అంతే. చాలా ఈజీ అనమాట యూట్యూబ్ అనేది. నాకు అసలు ఏమీ తెలియని దాన్ని నేనే యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అయితే దీనికోసం నేనైతే ఏమీ ఖర్చు పెట్టలేదండి మొదట్లో. ఎందుకు అంటే ఏమి డబ్బులు రాకుండా ముందే ఖర్చు పెట్టడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదన్నమాట. అయితే నాకున్నటువంటి ఫోన్తో, అది కూడా
ఏంటి ఏ ఫోన్, మామూలు ఫోన్ ఉంటుందండి నా దగ్గర, ఒక 10,000 రూపాయల లోపు ఫోన్లే ఉంటాయి కానీ పైప్ ఫోన్లు నా దగ్గర అయితే ఉండవండి. ఆ ఫోన్తోనే నాకు తెలిసినంత నేను చెప్పటము, దాన్ని అప్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం, ఆ విధంగా చేశారనమాట. తర్వాత కొంత ఇన్కమ్, ఒకసారి ఒక ఇన్కమ్ తీసుకున్న తర్వాత యూట్యూబ్ ట్రైపాడ్ అనేది కొనుక్కున్నాను. దాన్ని పెట్టుకొని ఇప్పుడు నేను మీతో మాట్లాడేది కూడా ట్రైపాడ్ మీద ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట. ఈ ట్రైపాడ్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేయను, అయితే ఈ ట్రైపాడ్ అనేది మాత్రం కొనుక్కున్నానండి. ఇది వచ్చేసి ఒక 1000 రూపాయలు 1500 ఎంతో అయిందండి, నాకైతే గుర్తులేదు. తర్వాత ఇదిగోండి ఈ మైక్ సెట్ అనేది ఒకటి కొనుక్కున్నాను. ఎందుకంటే అక్క వాయిస్ క్లారిటీ లేదు, చిన్నగా ఉంది, వాయిస్ చిన్నగా ఉంది అని అందరూ కూడా మరి డిసప్పాయింట్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్. కాబట్టి ఈ మైక్ ఒకటి, ట్రైపాడ్ ఒకటి, 2 కొనుక్కున్నానండి. ఆ రెండింటితోనే ఇప్పటికీ కూడా ఇంకా కాలం గడుపుతూ ఉన్నాను అనమాట. ఇంతకు మించి ఇంకా ఎక్స్ట్రాగా నేను ఏమీ కొనలేదనమాట. నేను ఖర్చు పెట్టింది అయితే ఏం లేదు. మొదట్లో అయితే అస్సలేం ఖర్చు పెట్టలేదు. ముందు అసలు వీడియోస్ చేసి చూసి జనాలు చూస్తున్నారు, ఒక ఇన్కమ్ వస్తుంది అన్న తర్వాతే నేను ఖర్చు పెట్టడం అనేది మొదలు పెట్టాను అనమాట. తర్వాత యూట్యూబ్ వచ్చేసి మెయిన్గా ఇంకా నేను ఎడిటింగ్ కదా అక్క, ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారు చెప్పండి అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారండి. నేను ఇంతవరకు అయితే దానికి సమాధానం చెప్పలేదు. మెయిన్గా నా ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఒక ఎడిటింగ్ రాదు, థంబ్నెయిల్ రాదు, ఏమీ రాదండి. కానీ ఏదో నాకు వచ్చినట్టు ఆ పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్ వచ్చినట్టు పెడతాను. చూసేవాళ్ళు జనాలు అవి ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తారు. కానీ ఆ థంబ్నెయిల్ క్రియేషన్ కూడా నేర్చుకోవాలి, నేర్చుకొని చేస్తే మీరు ఇంకా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు అసలు ఎడిటింగ్ అనేది రాదండి. నా వీడియోస్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఎక్కడ ఎడిటింగ్ అనేది ఉండదు. కొన్ని ఎక్కడైనా సరే గృహప్రవేశం వీడియో కానీ, లేదు అంటే ఇంకేదన్నా సరే పెళ్లి వీడియో కానీ, మన క్రిస్మస్ వీడియో కానీ అలాంటివి చూస్తే మాత్రం 2-3 ఎడిటింగ్లు ఉంటాయండి. ఆ ఎడిటింగ్ కూడా నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేసి పెట్టిన వీడియోసే కానీ నాకు నేనుగా ఎడిట్ చేసిన ఏమీ లేవండి. రోజు మీరు చూస్తూ ఉంటారు కదా, జస్ట్ ఇలా ఫోన్ పట్టుకోవటం, ఇలా ఒక చేత్తో ఫోను ఒక చేత్తో రైటింగ్. ఆ రైటింగ్ కూడా మీకు అర్థమవుద్దో లేదో అసలు నాకు ఏమీ అర్థం కాదు. నాకు సరిగ్గా కనపడదు అనమాట. ఇట్లా కెమెరాలో చూసుకోవటం, ఇలా రాయటము అప్లోడ్ చేసేయటం. అంటే ఒక్కసారి ఒక్క టేక్లో అయిపోద్ది కాబట్టి నాకు ఎడిటింగ్ అనేది అవసరం పడలేదన్నమాట. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడినట్టు పోస్ట్ చేసేస్తాను. ఇంకా దీనికి ఎడిటింగ్ అనేది ఏమి ఉండదు కదా. కాబట్టి నాకు ఎడిటింగ్ అనేది రాకుండానే ఇన్ని సంవత్సరాలు 30,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. కాబట్టి దీనికి ఏదో ఎడిటింగ్ రావాలి, దీనికి ఏదో ఇన్వెస్ట్ చేయాలి, ఇంకేదేదో కొనాలి యూట్యూబ్ అంటే అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆలోచనలు మానుకొని, ఒకవేళ మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక స్టార్ట్ చేసేయచ్చు, ఏమి లేకుండానే స్టార్ట్ చేయొచ్చు. ముందు మీ దగ్గర కంటెంట్ ఉండాలి, మీరు ఏదో ఒక దానిలో స్పెషల్ అయి ఉండాలి. ఇప్పుడు నేను సేవింగ్స్ ఏంటి, డబ్బులేంటి, దాని ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకు, లైఫ్లో నేను అన్ని కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి వాటిని మీతో పంచుకోగలుగుతాను. అలా మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆర్ట్, ఒక కుకింగ్ అని ఉంటుంది, లేకపోతే టైలరింగ్ ఉంటుంది, లేదంటే ఇంకేదన్నా లెసన్స్ చెప్పటం ఉంటుంది, లేదంటే ఇంకేదైనా సరే క్రాఫ్ట్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేయగలరు, లేదంటే ఒక డాన్స్ చేయగలరు, లేదంటే ఒక సొంతగా ఇంకేదైనా చేయగలరు. అలాంటివన్నీ కూడా మీలో అసలు ఏ టాలెంట్ ఉందో మీరు తెలుసుకున్నారనుకోండి, యూట్యూబ్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఖర్చు లేకుండా చేసేటటువంటి పని అనమాట. అదే రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీడియోస్ ఇప్పుడు నా సంపాదన కంటే కూడా మీరు ఇంకా బాగా సంపాదించుకోవచ్చు అనమాట. నిజంగా ఇందులో అయితే ఇన్కమ్ అయితే వస్తుందండి. అలాగే ఎక్కువ లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దానికల్లా కూడా ఏంటంటే బాగా హార్డ్ వర్క్ అండి. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా పని చేస్తామో, యూట్యూబ్ అనగానే కొంతమంది ఏంటి అంటే ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు. ఏముంది, కూర్చుని వీడియో తీయటమే కదా, ఆ యూట్యూబ్లో డబ్బులు వచ్చేసినాయి అనుకుంటా ఉంటారు అనమాట. అలా కాదు, ఒక జాబ్ ఎలా అయితే చేస్తామో యూట్యూబ్ కూడా అలా చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు అని చెప్పి నాకు అర్థమైందండి. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఒక కంటెంట్ మీకు ఇవ్వాలి, ఎలా ఇస్తాను, దాని మీద నేను స్టడీ చేసి, దాన్ని నేను పాటించి, దాన్ని నేను ఫాలో అయ్యి, దాన్ని నేను ఎలాగ మీకు ప్రజెంట్ చేయాలో చూసుకొని ఇంత వర్క్ ఉంటుందండి దాని వెనక. కాబట్టి యూట్యూబ్ అనేది కూడా ఒక జాబే, యూట్యూబర్ అనేది కూడా.
అది ఊరికే వచ్చేది కాదండి. అరగ డబ్బులు యూట్యూబ్ అనగానే వీళ్ళకి ఏదో ఊరికే వచ్చేస్తున్నాయి అనుకుంటారు, కానీ అస్సలు అది కానే కాదండి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే ఇది మనీ అనేది వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. ఇంకొక విషయం ఏంటి అంటే, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళతో నేను తప్పకుండా కాంటాక్ట్లో ఉంటానండి. చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉంటారు, నా మెయిల్ ఐడికి వాళ్ళ ఫోన్ నెంబర్స్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు పంపిస్తూ ఉంటారు. నేను కంపల్సరీ వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాను. నేను రిసీవ్ చేసుకున్నటువంటి కాల్స్ ఏం లేవు. అలాగే కామెంట్స్ కూడా అండి, 100కి 99% కామెంట్స్ నేను ఆన్సర్ చేస్తాను. కొన్నిటికి దానికి ఆన్సర్ ఎలాగా చెప్పాలో తెలియదు అనమాట. కొన్ని కామెంట్స్కి అలాంటి 1-2 ఉంటాయి. అలాంటి వాటికి నేను ఆన్సర్ అయితే ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతాను, కానీ 99% ప్రతి ఒక్కళ్ళతో కామెంట్ సెక్షన్లో నేను వాళ్ళకి రిప్లై ఇస్తూనే ఉంటానండి. అది నేను ఇంకా ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నా ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నారు ఎందుకంటే నా మాటలు నచ్చి, అలాగే నేను చెప్పేటటువంటి కంటెంట్ నచ్చి, నేను చెప్పేటటువంటి విషయాలు మీకు బాగా అవగాహన అయ్యి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, నేను మాట్లాడకపోతే ఇంకా మీరు కామెంట్ పెట్టి నేను రిప్లై ఇవ్వలేకపోతే ఇంకెందుకండి ఈ ఛానల్, ఇవన్నీ కూడా అనవసరం అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే కూడా అవి నా ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అయ్యి నేను వాటిని మీకు ఏదో ఒక సొల్యూషన్స్ అయితే ఇస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడా మీకు తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు కొత్త విషయాలు ఈరోజు యూట్యూబ్ గురించి తెలిసినాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అండి, 30K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.